వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐఎమ్ మహేందర్ రెడ్డి. ఈరోజు సుప్రీంకోర్టులో టీజీపీఎస్సీ కేసు పైన మనకు కేసెస్ అన్నీ సాల్వ్ అయిన తర్వాత ఇక రిజల్టే అనివార్యం అనుకుంటున్న పరిస్థితులలో ఇది నిజంగానే 15 రోజులు పడుతుందా లేక ఇంకా కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉందా అనేది మనం చూద్దాం. ముందుగా ఆలస్యం జరగడానికి గల అవకాశాలు మనకు కనిపిస్తున్నది ఏంటంటే రాబోయే 10-15 రోజుల్లోపే వాళ్ళు జీఆర్ఎల్ పెట్టే అవకాశం ఉంది అన్నది సుప్రీంకోర్టులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడ్వకేట్ గారు చెప్పినా ఆ తర్వాత మనకు నోటిఫికేషన్లో ఉన్న ఒక చిన్న లిటిగేషన్ లేకపోతే చిన్న ఒక నోటు ద్వారా అది ఆలస్యం జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. దేశ చరిత్రలోనే నాకు తెలిసినంత వరకు ఉన్న దాంట్లో మొదటిసారిగా మన స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రీకౌంటింగ్ కోసం ఒక నోటుని ఇవ్వడం జరిగింది. దీనికోసం రిజల్ట్స్ వచ్చిన 7 రోజుల లోపు ఎవరైనా వాళ్ళకు అనుమానం ఉంటే కౌంటింగ్ మీద ఒక 1000 రూపాయలను పాలన పేపర్కు చెల్లించి రీకౌంటింగ్ కోసం అభ్యర్థన చేస్తే తర్వాత 15 రోజుల లోపు వాళ్ళు రీకౌంటింగ్ అనేది కంప్లీట్ చేసి నిజంగా మనకు మార్కులు పెరిగాయా లేకపోతే అన్నే వచ్చాయా అన్నదాన్ని స్పష్టంగా మన జిఆర్ఎల్ లేదా మన మార్కుల లిస్టులో మెమోలో చేర్చడం అనేది జరుగుతుంది. సో దీన్ని బట్టి కనుక మనం చూస్తే ఆ 7 రోజులు ఈ యొక్క 15 రోజులు కనుక మనం తీసుకుంటే దాదాపు ఫైనల్ రిజల్ట్ రావడానికి ఇంకొక 20-25 రోజులు ఎక్కువ సమయం కూడా పట్టే అవకాశం ఉందన్నది దాని ప్రకారం మనకు తెలుస్తుంది. చూద్దాం మరి ఏ ధరికి ఇది చేరుతుంది అన్నది మనం కొద్ది రోజుల్లోనే తెలుసుకోబోతున్నాం అన్నది మనందరికీ తెలిసిన విషయమే. థ్యాంక్ యూ ఆల్. విల్ మీట్ విత్ అనదర్ వీడియో.